వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. జోడు గుర్రాల జోరు కార్యకర్తలకు హుషారు. గారు మండలం పసుపు మయం కూటమి ఘన విజయానికి సంకేతం. 3 రోజుల సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు. యువ నాయకులు రామన్న, శంకరన్నల ద్వయ నియోజకవర్గాల్లో నగరంతో పాటు గ్రామీణ గారు మండలాలపై దృష్టి సారించారు. ప్రచారానికి ఉన్న తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను పర్యటించేలా, ప్రజలకు చేరువయ్యేలా రోడ్ షోలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా గురువారం గారు మండలంలో చేపట్టిన రోడ్ షోకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. యువ నాయకులకు తోడుగా యువత, కార్మిక, కర్షక వర్గాలు సైతం వారి వెంట తరలి వచ్చారు. కోర్మనాథుని ఆశీస్సులతో శ్రీ కోర్మలో ప్రారంభమైన రోడ్ షోకు అడుగడుగున ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు అందించగా కొత్తూరు, సవరిగాం, సతివాడ, నిజామాబాద్, తూలుగు, ఆమందలపాడు, పెద్దబస్స వలస, పేర్లవాణిపేట, మోగదాలపాడు, కొమరవాణిపేట, కొన్ని మీదుగా గారు మండల కేంద్రం వరకు సాగింది. బిగింపు సందర్భంగా భారీ ఎత్తున హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి యువ నాయకులు మాట్లాడారు. వైకాపా అరాచక పాలనకు మరెన్నో రోజులు గడువు లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మొదలు ఆ పార్టీ నేతలు ప్రజాకోర్టులో శిక్ష అనుభవించనున్నారని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పని పూర్తి చేశామని ఒక్కటైనా చూపించగలరా అని ప్రశ్నించారు. పాలన ప్రారంభంతోనే రివర్స్ టెండరింగ్ అని, రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ చేశారని మండిపడ్డారు. మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి చౌకబారు మద్యంతో కోట్లు కూడగొట్టుతున్నారని, అక్క చెల్లెమల జీవితాలతో ఆటలాడుకున్నారని ఆరోపించారు. ధరల మోత, పన్నుల వాతతో సామాన్యుని నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికలలో పాలకులకు బుద్ధి చెప్పేలా కూటమిని ఆశీర్వదించి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ కోరారు. సైట్లు ఇవ్వడం, అందరికి పూర్తి బాధ్యత తీసుకొని మేము డెవలప్ అభివృద్ధి చేస్తామని, సంక్షేమ పథకాలన్నీ అందరికి అందేటట్టు చూస్తామని తెలియజేసుకుంటూ, రోడ్డు కూడా బాగు చేస్తామని తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. ఈరోజు మిమ్మల్ని చూస్తే